పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాఖీ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డికి స్థానిక మహిళలు రాఖీలు కట్టి తమ ఆత్మీయతను చాటుకున్నారు. అనంతరం మహిళలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన హరీష్ రెడ్డి స్వీట్ బాక్సులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మహిళలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని విమర్శించిన హరీష్ రెడ్డి రానున్న రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకుల తరఫున, కార్యకర్తల తరఫున, పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు మహిళామణులకు మంచి కార్యక్రమాలు ఎన్నో తీసుకొచ్చారు. అటువంటి కార్యక్రమాలు వల్ల ఈ ప్రభుత్వంలో ఆగిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మీ అందరికీ తెలుసు అనుకుంటామా, కళ్యాణ లక్ష్మి అనే పథకం మీ అందరికీ తెలుసు కదా. కేసీఆర్ ఉన్నప్పుడు దాదాపు 1,116 రూపాయలు ఇచ్చేటోళ్ళు పెళ్ళైనటువంటి ఆడబిడ్డలందరికీ కూడా. మరి ఆ కార్యక్రమం ఇలా అయిపోయింది. ఈ ప్రభుత్వం ఆపేసి కేసీఆర్ ఇలా పిల్లలు పుడితే, ఎవరన్నా ఆడపిల్లలు పుడితే 13,000 రూపాయలు ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చేటోడు కేసీఆర్. ఇలా ప్రభుత్వ ఆసుపత్రులలో అటువంటి కార్యక్రమాలు ఏమీ నడుస్తలేవు, బంద్ అయిపోయినాయి. ఈ ప్రభుత్వం కూడా మీ అందరు కూడా 2,500 రూపాయలు ఇస్తా అన్నారు, రకరకాల వాగ్దానాలు చేశారు, హామీలు ఇచ్చారు, ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. ఇలా కేసీఆర్ మళ్ళీ రావాలని చెప్పేసి దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 99% మంది మహిళలు కోరుకుంటున్నారు. నాకు తెలుసు మీ అందరి మనసులో కూడా కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం కలకల్లాడుతుంది, మహిళలందరూ కూడా సంతోషంగా బతుకుతారని చెప్పేసి మీరు అందరూ అనుకుంటున్నారు. కాబట్టి ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరొకసారి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినటువంటి మిత్రుడు యాదగిరి గారికి మరియు తమ్ముడు సాగర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు మహిళామణులకు మంచి కార్యక్రమాలు ఎన్నో తీసుకొచ్చారు.